హెరిటేజ్ కి రాయితీలు ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. చంద్రగిరి మండలం కాశీపెంట హెరిటేజ్ ఫుడ్స్ యూనిట్ కు రాయితీలు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. హెరిటేజ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం సబ్సిడీ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. 5 ఏళ్ల పాటు 100% జీఎస్టీ రీఎంబర్స్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరెంటు బిల్లులో యూనిట్ కు రూపాయి రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. హెరిటేజ్ నెయ్యి ఉత్పత్తి 566% పెంచాలని నిర్ణయించారు. ఫ్లేవర్డ్ మిల్క్ 131, పనీర్ 400% పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద భారీ రాయితీలకు ఆమోదం తెలిపారు. హెరిటేజ్ రాయితీలను మంత్రి పార్థసారథి ప్రెస్ మీట్ లో వెల్లడించలేదు. అజెండాలో చివరి అంశంగా పెట్టి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, కేవలం హెరిటేజ్ ఒక్కటే కనిపిస్తుందా ఫుడ్ ఇండస్ట్రీలో? ఇంకేమీ లేవా? ఏకంగా జీఎస్టీ రాయల్టీలో పాటు కరెంటు యూనిట్ కి రూపాయి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకని ప్రెస్ మీట్ లో ఈ విషయం చెప్పడానికి జంకారు? ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత వ్యాపార సంస్థ అయినటువంటి చంద్రబాబు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ఇద్దరి సొంత వ్యాపార సంస్థ అయినటువంటి హెరిటేజ్ ఫుడ్స్కి ప్రత్యేకమైనటువంటి రాయితీలు కల్పిస్తూ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కేబినెట్ సమావేశానికి సంబంధించి 28 అంశాలను ఆమోదించింది. కేబినెట్ ఎజెండాలో చిట్ట చివరి అంశంగా హెరిటేజ్ ఫుడ్స్కి రాయితీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆశ్చర్యంగా ఇది కొత్త యూనిట్ నెలకొల్పేందుకు కాదు, ఉన్న యూనిట్ ఏదైతే ఉందో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్, ఇది తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని కాశీపెంట గ్రామంలో ప్రస్తుత మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే ఉందో దాని టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం, అంటే విస్తరణ కోసం ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు మంజూరు చేయాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించింది. అందుకోసమే గతంలో ఏదైతే ఈ నెల ఫిబ్రవరి 18న జరిగినటువంటి ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈరోజు ఆ మంత్రివర్గ సమావేశం ఆ నిర్ణయానికి ఆమోదం తెలిపిందని అధికారికంగా ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద ఈ మెగా ప్రాజెక్టు హోదా ఉంది కాబట్టి హెరిటేజ్కి ఈ డైరీ విస్తరణ వల్ల ఉత్పత్తులు తయారీ బాగా పెరుగుతుందన్న ఉద్దేశంతో ఈ రాయితీలు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే రాయితీలు మనం చూస్తే హెరిటేజ్కి సంబంధించి టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఆ సబ్సిడీ ఎంత శాతం ఇస్తారు, అది ఎంత మేరకు ఇవ్వబోతున్న అంశం అయితే ఇంకా స్పష్టంగా చెప్పలేదు. సంస్థలకు కూడా ఉన్నాయా ఈ రాయితీలు? ఈరోజు కేబినెట్ ఎజెండాలో పేర్కొన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కేవలం హెరిటేజ్ సంబంధించినటువంటి అంశం మాత్రమే ఉంది. సో ఈరోజు ఆ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు మాత్రమే ఈ రాయితీలన్నీ కూడా వర్తించబోతున్నాయి. 4.0 పాలసీలో మెగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తే వాటికి రాయితీలు ఇస్తామని గతంలో ప్రకటించారు. అయితే ఇది ఆల్రెడీ ఉన్న సంస్థని విస్తరణకు మాత్రం వెళ్తుంది. సో ఈ విస్తరణలో టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం సబ్సిడీతో పాటుగా 5 ఏళ్ల పాటు ఎస్జిఎస్టీ స్టేట్ జిఎస్టీ అనేది 100% కూడా రీఎంబర్స్మెంట్, అంటే కట్టిన తర్వాత మళ్ళీ తిరిగి హెరిటేజ్కే రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతుంది. దాంతోపాటుగా కరెంటు బిల్లు ఆ విద్యుత్తు హెరిటేజ్ వినియోగించే విద్యుత్తుకి ప్రతి యూనిట్కి కూడా రూపాయి సబ్సిడీ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుంది. సో ఈ 3 లబ్ధి కూడా ఈ వాస్తవానికి దీంతో ఎంప్లాయ్మెంట్ మాత్రం కేవలం ఇందులో 35 మంది మాత్రం ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. అయితే ఇందులో ఈ అప్గ్రేడేషన్కి ఎందుకు వెళ్తుంది హెరిటేజ్ అన్న అంశానికి వస్తే అందులో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది 566% నెయ్యి ఉత్పత్తిని పెంచడానికి ఆ హెరిటేజ్ నిర్ణయించింది కాబట్టి, అదేవిధంగా పన్నీర్ని 400% ప్రొడక్షన్ పెంచాలని, పాలు 130, ఫ్లేవర్డ్ మిల్క్ 131% ప్రొడక్షన్ పెంచాలని నిర్ణయించింది. ఆ ప్రొడక్షన్ పెంచడం కోసం అప్గ్రేడేషన్కి వెళ్తుంది. ఆ అప్గ్రేడేషన్ కోసం ఈ సబ్సిడీలు రాయితీలన్నీ కూడా ఇవ్వాలని ఆ కేబినెట్ నిర్ణయించడం అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్వయంగా ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సొంత సంస్థ కావడం, ఇతర ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి సంబంధించి ఏ మేరకు రాయితీలు ఇచ్చారు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ ఆ యూనిట్స్ ఏమైనా ఆ విస్తరణకు వెళ్తే ఏ మేరకు రాయితీలు ఇచ్చారనే అంశానికి సంబంధించి ఇంకా సమాచారం రావాల్సినటువంటి అవసరం ఉంది. హెరిటేజ్కి ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత వ్యాపార సంస్థకి మాత్రం ఈరోజు రాయితీలు ఇచ్చుకున్నారు. అయితే ప్రెస్ మీట్లో మంత్రి పార్థసారథి ఎక్కడ ఈ అంశాన్ని వెల్లడించలేదు. అధికారికంగా ఎజెండాలో ఉంది. అదేవిధంగా ప్రభుత్వం జారీ చేసినటువంటి ప్రెస్ నోట్లో కూడా ఈ అంశం చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.